డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనము 10th క్లాస్ బయాలజీ సబ్జెక్ట్లోని 4th చాప్టర్ అయినటువంటి ఎక్స్క్రిషన్ ద వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్ని చూద్దాం. ఓకే, ఎక్స్క్రిషన్. సో ఈ చాప్టర్లో మనం ఈరోజు ఏం నేర్చుకుందామంటే ఇంట్రడక్షన్లో భాగంగా ఎక్స్క్రిషన్ అంటే ఏంటి, 2 ఫంక్షన్స్ ఏంటి, ఎక్స్క్రిటరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, 3 ఎక్స్క్రిటరీ ఆర్గన్స్, మన బాడీలో ఉన్నటువంటి ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏంటి, ఒక మైండ్ మ్యాప్ ద్వారా చూద్దాము. తర్వాత ఫైనల్గా మెటబాలిజం అంటే ఏంటి. సో ఇవన్నీ ఇంట్రడక్షన్లో భాగంగా చూద్దాం. అసలు ఎక్స్క్రిషన్ అనే వర్డ్ ఎలా వచ్చింది, ఎక్స్క్రిషన్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏమేమి ఉన్నాయి మన బాడీలో, ఒక మైండ్ మ్యాప్ ద్వారా చూద్దాము. అది మెటబాలిజం అంటే ఏంటో చూస్తే మనకి ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్రిషన్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. సో దాని పేరులోనే ఉంది, ద వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్. వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్ లేదా డిస్పోజల్ సిస్టమ్ దాని పేరులోనే ఉంది. అంటే వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించేటువంటి వ్యవస్థ. మరి ఈ ఎక్స్క్రిషన్ అనేటువంటి వర్డ్ ఇంగ్లీష్ వర్డ్, ఇది ఎలా వచ్చిందంటే మనకి 2 లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఎక్స్ అనేటువంటి లాటిన్ వర్డ్ మరియు క్రినరీ అనేటువంటి లాటిన్ వర్డ్. ఎక్స్ అంటే అవుచ్, ఎక్స్ అంటే ఏంటి, అవుచ్. క్రినరీ అంటే షిఫ్ట్. ఎక్స్ అంటే అవుచ్, క్రినరీ అంటే షిఫ్ట్. అంటే అర్థం ఏంటి, మన బాడీలో లేదా ఏదైనా ఆర్గానిజం యొక్క బాడీలో జనరేట్ అయినటువంటి వేస్టెస్ని షిఫ్ట్ అంటే బయటికి పంపించడం, రిమూవల్ లేదా సపరేషన్ అనే అర్థంలో ఈ వర్డ్ని వాడడం జరిగింది. సో మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు ఎక్స్క్రిషన్ని, ద ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ అన్నమాట. ద ఎలిమినేషన్ ఆఫ్ వేస్టెస్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ అన్ ఆర్గానిజం. సో ఒక జీవిలో జనరేట్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్స్ని ఎలిమినేషన్ అంటే తొలగించడం. ఒక జీవిలో జనరేట్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్స్ని తొలగించడాన్నే మనం ఎక్స్క్రిషన్ అని అంటాము. సో మళ్ళీ చెప్తున్నా, ఎక్స్క్రిషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఇది 2 లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఎక్స్ అంటే అవుచ్, క్రినరీ అంటే షిఫ్ట్. అంటే దాని అర్థం ఏంటి, ఒక జీవి యొక్క బాడీలో జనరేట్ అయినటువంటి వేస్టెస్ని బయటికి షిఫ్ట్ చేయడం లేదా బయటికి ఎలిమినేషన్ చేయడాన్ని ఎక్స్క్రిషన్ అని అంటాము. అందుకే ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు మనం, ద ఎలిమినేషన్ ఆఫ్ వేస్టెస్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ ఎక్స్క్రిషన్. సో అది. మరి నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్క్రిషన్, ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఫంక్షన్స్. సో డెఫినేషన్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఏంటి, వేస్టెస్ని, ద ఎలిమినేషన్ ఆఫ్ వేస్టెస్. ఇది ఫస్ట్ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్, ద ఎలిమినేషన్ ఆఫ్ వేస్టెస్. బాడీలో జనరేట్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించడం. సో సెకండ్ వన్, వాటర్ బ్యాలెన్స్. వాటర్
బ్యాలెన్స్ అంటే ఏంటి? సో మన బాడీకి వాటర్ అనేది చాలా ఎసెన్షియల్. మన టోటల్ బాడీలో 70% వాటర్ ఉంటుంది. అదేవిధంగా సెల్లో ఉన్నటువంటి సైటోప్లాజంలో 90% వాటర్ ఉంటుంది. సో వాటర్ అనేది ఎసెన్షియల్ కాంపోనెంట్ కాబట్టి, చాలా ఎసెన్షియల్ కాంపోనెంట్. ఎందుకంటే మెటబాలిక్ యాక్టివిటీ జరగాలన్నా, ఏం జరగాలన్నా వాటర్ అనేది చాలా ఎసెన్షియల్ కాబట్టి, వాటర్ కనుక బయటికి వెళ్ళిపోతే సెల్స్ అన్నీ డీహైడ్రేట్ అయిపోతాయి. అలా డీహైడ్రేట్ అయిపోతే చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. మరి అదేవిధంగా ఎక్సెస్ అమౌంట్లో ఉన్నటువంటి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవాలి. సో కాబట్టి ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏం చేస్తుందంటే, మన బాడీలో కనుక ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నట్లయితే ఆ వాటర్ని బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా? ఇలా స్వెట్ రూపంలో బయటికి పంపించడం కానీ, లేదా యూరిన్ రూపంలో బయటికి పంపించడం కానీ చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మన సమ్మర్ సీజన్లో అయితే వాటర్ అనేది మనకు కావాలి, బాడీకి బాగా కావాలి, రిక్వైర్మెంట్ ఉంటుంది. మీరు వాటర్ తాగట్లేదు, ఉన్న వాటర్ అంతా కూడా మనకేం జరుగుతుంది? స్వెట్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు స్వెట్ వస్తుంది? మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడం కోసం స్వెట్ వచ్చి మన బాడీని కూల్ చేస్తుంది. కానీ మరి ఆ విధంగా వాటర్ బయటకు వెళ్ళిపోతుంది కదా. అప్పుడు కిడ్నీస్ ఏం చేస్తాయి? మన యూరిన్ ఫార్మేషన్ జరిగేటప్పుడు యూరిన్లో ఉన్నటువంటి వాటర్ని రీఅబ్జార్బ్ చేస్తాయి. రీఅబ్జార్బ్ చేసి బ్లడ్లో కలిపేసి మన బాడీ సెల్స్కి అందిస్తాయి. అలా కాకుండా వింటర్ సీజన్లో మనం వాటర్ తాగుతున్నాం అనుకోండి, స్వెట్స్ రావట్లేవు. అప్పుడు ఏం చేస్తాయి? యూరిన్ ఎక్కువగా ఫామ్ చేసి ఆ యూరిన్లో వాటర్ని కలిపి డైల్యూట్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని బయటికి పంపించే విధంగా చేస్తాయి. ఈ విధంగా ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది వాటర్ బ్యాలెన్స్ని చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి సాల్స్ అనేటివి మన బాడీలో అయాన్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది అయానిక్ బ్యాలెన్స్ కూడా చేస్తుంది. అయానిక్ బ్యాలెన్స్ చేయడం ద్వారా హోమియోస్టాసిస్ని సాధిస్తుంది. అయానిక్ బ్యాలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఫుడ్లో సోడియం క్లోరైడ్ ఉంది, ఏంటి? సాల్ట్. సో ఈ సోడియం క్లోరైడ్ ఏ ఫామ్లో ఉంటుంది? సోడియం ప్లస్ క్లోరైడ్ Cl మైనస్, అంటే క్యాటయాను యానయాన్ రూపంలో విడిపోద్ది. సో వీటిని అయాన్స్ అంటాం, క్యాటయాను యానయాను. ఈ విధంగా మన బాడీలో సాల్ట్స్ అనేటివి విడిపోయేసేసి, అంటే అవి లిక్విడ్స్లో ఉన్నప్పుడు విడిపోయేసేసి అయాన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. మరి ఈ అయాన్ కాన్సన్ట్రేషన్ డిఫరెంట్ టిష్యూస్లో డిఫరెంట్గా ఉందనుకోండి, ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఎక్సెస్గా ఉన్నటువంటి అయాన్స్ని తొలగించడం. ఒకవేళ తక్కువగా ఉన్నాయి అనుకోండి మన బాడీలో అయాన్స్, అప్పుడు యూరిన్ ద్వారా వెళ్ళేటువంటి అయాన్స్ని రీఅబ్జార్బ్ చేయడం ద్వారా అయానిక్ బ్యాలెన్స్ని సాధిస్తాయి. సో మరి ఈ త్రూ అవుట్ ద బాడీ అన్ని టిష్యూస్లో కూడా సేమ్ కాన్సన్ట్రేషన్లో అయాన్స్ని మెయింటైన్ చేసినట్లయితే దాన్ని మనం హోమియోస్టాసిస్ అని అంటాము. ఇది 1 మార్క్ క్వశ్చన్గా గుర్తుపెట్టుకోండి. సో మెయింటెనెన్స్ ఆఫ్ ద అయాన్ కాన్సన్ట్రేషన్ త్రూ అవుట్ ద బాడీ యూనిఫామ్లీ, దట్ ఈస్ కాల్డ్ హోమియోస్టాసిస్. మరి నెక్స్ట్ ఏంటంటే పిహెచ్ బ్యాలెన్స్ కూడా చేస్తుంది. పిహెచ్ బ్యాలెన్స్ అంటే ఏంటి సార్? సో మన బాడీలో పిహెచ్ అంటే పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. సబ్స్టాన్సెస్ అన్నీ కూడా 3 టైప్స్లో ఉంటాయి. అసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి, లేదా న్యూట్రల్గా ఉంటాయి, లేదా బేసిక్గా ఉంటాయి. సో మనకు తెలుసు, మన కెమిస్ట్రీలో చెప్తూ ఉంటారు కదా టీచర్, 7.0 అనేది న్యూట్రల్ వాల్యూ. పిహెచ్ వాల్యూ 7.0 ఉంటే న్యూట్రల్ అన్నమాట. అలా కాకుండా 7.0 కంటే తక్కువగా ఉంటే అసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది ఆ సబ్స్టెన్స్ అనేది. అలా కాకుండా 7.0 కంటే ఎక్కువగా ఉంటే బేసిక్ నేచర్ని కలిగి ఉంటుంది. మరి మన బాడీ ఫ్లూయిడ్స్ కొద్దిగా స్లైట్లీ అసిడిక్గా కానీ, స్లైట్లీ బేసిక్గా కానీ, కొన్ని న్యూట్రల్గా కానీ ఉంటాయి. సో కిడ్నీస్ ఏం చేస్తాయంటే మన బాడీలో జనరేట్ అయినటువంటి వేస్టెస్ని బయటికి పంపిస్తున్నప్పుడు ఓకే, యూరిన్ అనేది స్లైట్లీ ఎసిడిక్గా అంటే 6.0 ఉండే విధంగా చేస్తుంది. ఎందుకంటే కొన్ని కార్బోనేట్స్ని పంపించడం, ఓకే, ఈ విధంగా కార్బోనేట్స్ని పంపిస్తున్నప్పుడు హైడ్రోజన్ అయాన్స్ H+ అయాన్స్ జనరేట్ అయ్యేసేసి దానికి యూరిన్కి కలవడం ద్వారా స్లైట్లీ అసిడిక్ నేచర్ అనేది వస్తుంది. సో ఆ విధంగా మన బాడీలో పిహెచ్ బ్యాలెన్స్ని
మెయింటైన్ చేయడం అనేది ఈ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ యొక్క ఫంక్షన్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ యొక్క ఫంక్షన్ లేదా ఎక్స్క్రిటరీ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ద ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించడం, వాటర్ బ్యాలెన్స్ చేయడం, తర్వాత అయానిక్ బ్యాలెన్స్ చేయడం, తర్వాత pH బ్యాలెన్స్ చేయడం ద్వారా మన బాడీని కాపాడుతూ ఉంటుంది. అందుకని ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది చాలా చాలా ఎసెన్షియల్. ఎక్స్క్రిటరీ సిస్టమ్ లేకపోతే మన బాడీలో జనరేట్ అనేటువంటి వేస్టెస్ అన్నీ కూడా పేరుకుపోయి మనం చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ జరగకుండా మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. సో మరి నెక్స్ట్ టాపిక్ ఏంటి, మన బాడీలో ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏమేమి ఉన్నాయో ఒక మైండ్ మ్యాప్ ద్వారా చూద్దాం. ఒక మైండ్ మ్యాప్ ద్వారా మనం ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏమేమి ఉన్నాయి సింపుల్గా, మరి ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా చెప్పేస్తాను, ఓకేనా. ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ యొక్క మనం ఏం చూస్తున్నాం, మైండ్ మ్యాపింగ్ చూస్తున్నాం. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసేసి మనకు తెలిసినటువంటి ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏంటి, కిడ్నీస్, ఓకేనా. తర్వాత స్కిన్, తర్వాత లంగ్స్, తర్వాత లివర్, తర్వాత కోలాన్ అంటే పెద్ద పేగు, ఓకేనా. కొంచెం దగ్గర చేద్దాం. సరే, మరి కిడ్నీస్ ఎటువంటి వేస్ట్ మెటీరియల్స్ని తయారు చేస్తాయి, యూరిన్ని తయారు చేస్తుంది. యూరిన్లో ఏముంటుంది, యూరియా అండ్ సో మెనీ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ వేస్టెస్ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా మనం తర్వాత క్లాస్లో చూస్తాం. సో యూరిన్, కిడ్నీస్ అనేటివి యూరిన్ని జనరేట్ చేస్తాయి. ఆ యూరిన్లో అనేక ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ వేస్టెస్ అనేటివి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. మరి తర్వాత ఏమున్నాయి ఇక్కడ, మనకి స్కిన్ ఉంది. సో స్కిన్ ఏం చేస్తుంది, స్వెట్ని సెక్రీట్ చేస్తుంది, అవునా. స్వెట్ని ఎక్స్క్రీట్ చేస్తుంది. ఈ స్వెట్లో కూడా అనేక నైట్రోజనస్ వేస్టెస్, సాల్స్, ముఖ్యంగా అయితే సాల్స్ ఉంటాయి, ఓకేనా. కొన్ని వేస్టెస్ ఉంటాయి. తర్వాత సీబమ్ అనేటువంటి ఒక ఆయిల్ ఉంటుంది, ఓకేనా. స్టిరాల్స్ ఇలాంటి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ కార్బన్ కాంపౌండ్స్ ఇలాంటివి కూడా కొన్ని స్వెట్లో ఉంటాయి. నెక్స్ట్ లంగ్స్ దేన్ని బయటికి పంపిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని అండ్ వాటర్ వేపర్. సో జీ అంటే గ్యాసెస్ ఫామ్. సో వాటర్ వేపర్ని లంగ్స్ అనేటివి బయటికి పంపిస్తాయి. తర్వాత లివర్ ఏం చేస్తుంది, మరి లివర్ అనేది బైల్ జ్యూస్ని సెక్రీట్ చేస్తుంది. ఈ బైల్ జ్యూస్లో బైల్ పిగ్మెంట్స్, బైల్ సాల్స్ అనేటివి ఉంటాయి. మరి కోలాన్ ఏం చేస్తుంది, పెద్ద పేగు సెక్రీట్ సాల్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఐరన్. సాల్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వీటిని సెక్రీట్ చేస్తుంది కోలాన్. దేంట్లోకి, ఫీసెస్లోకి కలుపుతుంది అనమాట, బ్లడ్ నుంచి అబ్జార్బ్ చేసి. మళ్ళీ ఒకసారి చూద్దాం. మన బాడీలో మెయిన్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏంటమ్మా, కిడ్నీస్. ఇవి మెయిన్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్. కిడ్నీస్ 2 ఉంటాయని తెలుసు అందరికీ. ఈ కిడ్నీస్ యూరిన్ని తయారు చేస్తుంది. యూరిన్లో మనం ఎక్స్క్రీట్ చేసేటువంటి మెయిన్ వేస్ట్ మెటీరియల్ యూరియా.
సో దాని తర్వాత దాంట్లో చాలా ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ వేస్టేజ్ చాలా ఉంటాయి. వాటి గురించి మనం డీటెయిల్గా కాంపోజిషన్ ఆఫ్ యూరిన్లో చెప్పుకుంటాం అనమాట. మరి కిడ్నీస్ మాత్రమే కాకుండా మన బాడీలో చాలా ఎక్స్క్రిటరీ ఆర్గన్స్గా పనిచేస్తున్నాయి. చాలా ఆర్గన్స్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్గా పనిచేస్తున్నాయి. వాటిని యాక్సెసరీ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అని కానీ లేదా అడిషనల్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అని కానీ మనము పిలుస్తాం. అవేంటి? స్కిన్, లంగ్స్, లివరు, కోలాన్. స్కిన్ ఏం చేస్తుందో తెలుసు మనందరికీ, స్వెట్ని తయారు చేస్తుంది. ఆ స్వెట్లో అనేక సాల్ట్స్ ఉంటాయి, వేస్ట్ సాల్ట్స్, సోడియం క్లోరైడ్ కానీ పొటాషియం క్లోరైడ్ కానీ అటువంటి సాల్ట్స్ ఉంటాయి. కొన్ని నైట్రోజన్స్ వేస్ట్ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీబమ్ అనేటువంటి ఒక ఆయిల్, సెబేషియస్ గ్లాండ్స్ నుంచి విడుదలయ్యేటువంటి సీబమ్ అనేటువంటి ఒక ఆయిల్ ఉంటుంది. స్టిరాల్స్ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, సమ్ కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ హార్మోనల్ ప్రోడక్ట్స్, వేస్ట్ ప్రోడక్ట్స్ అనేటివి దాంట్లో ఉంటాయి. తర్వాత లంగ్స్ అనేటివి కార్బన్ డైఆక్సైడ్ని తర్వాత వాటర్ వేపర్ని బయటికి పంపిస్తున్నాయి. లివర్ ఏం చేస్తుందంటే స్ప్లీన్లో ఆర్బీసీ చనిపోతాయి. ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 120 days. మరి ఆర్బీసీలోనే హిమోగ్లోబిన్ ఉంటుంది కదా, ఆ హిమోగ్లోబిన్ అనేది లివర్లోకి వస్తుంది. లివర్లోకి వచ్చినప్పుడు లివర్ అనేది హిమోగ్లోబిన్ డికంపోజ్ చేస్తుంది. డికంపోజ్ చేసినప్పుడు దాంట్లో ఆ హిమోగ్లోబిన్ నుంచి 3 పిగ్మెంట్స్ తయారవుతాయి. బైలురిబిన్, బైలువర్డిన్, తర్వాత యూరోక్రోమ్ అనేటువంటి 3 పిగ్మెంట్స్ తయారైతాయి. వాటిని మనం బైల్ పిగ్మెంట్స్ అంటాం. అవి వేస్టెస్ కాబట్టి ఆ పిగ్మెంట్స్ని అది 2 రకాలుగా బయటికి పంపిస్తుంది. యూరోక్రోమ్ని అయితే కిడ్నీస్కి పంపించి యూరిన్కి కలుపుతుంది. మరి బైలురిబిన్, బైలువర్డిన్ ఏమో ఫీసెస్కి కలపడం ద్వారా బయటికి పంపిస్తుంది. కాబట్టి లివర్ని కూడా ఎక్స్క్రిటరీ ఆర్గన్గా మనం పరిగణించాము. మరి కోలాన్ అంటే పెద్ద పేగు. ఈ పెద్ద పేగు ఏం చేస్తుందంటే బ్లడ్లో గనక కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ యొక్క సాల్ట్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫీసెస్కి కలిపేసి బయటికి పంపిస్తుంది. అందుకనే వీటన్నిటిని అడిషనల్ ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అని అన్నాము. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లంగ్స్ని కూడా మనం ఎక్స్క్రిటరీ ఆర్గన్గా కన్సిడర్ చేస్తున్నాము. ఆలోచించండి, లంగ్స్ అనేటివి మనం రెస్పిరేటరీ ఆర్గన్గా చెప్పుకున్నాం కదా, మరి ఎందుకని దీన్ని ఎక్స్క్రిటరీ ఆర్గన్ అన్నారు? అది లోనికి ఆక్సిజన్ తీసుకొని బయటకు దేన్ని పంపిస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని పంపిస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్ కాబట్టి వేస్టెస్ని బయటికి పంపించే ఆర్గన్ని మనం ఎక్స్క్రిటరీ ఆర్గన్గా పరిగణించాలి. అందుకే లంగ్స్ని కూడా ఇక్కడ ఎక్స్క్రిటరీ ఆర్గన్గా మనము పరిగణించాము. సో దీంతో మన బాడీలో ఉన్నటువంటి ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం మనము ఒక మైండ్ మ్యాపింగ్ ద్వారా చూసాము. ఇవి మాత్రమే కాదు, మన కన్నీళ్ళలో కూడా కొన్ని వేస్టెస్ బయటికి వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా మన సెలైవాలో కూడా కొన్ని వేస్టెస్ అనేటివి బయటికి వెళ్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ మనము ఏం చూద్దాము? చెప్పుకున్నాం కదా ఏంటది? మెటబాలిజం. చాలా జాగ్రత్తగా వినాలి. మెటబాలిజం అనేటువంటి ఒక చిన్న టాపిక్ ఉంది, అది అర్థమైతే ఫర్దర్ క్లాసెస్కి ఉపయోగపడుతుంది. మెటబాలిజం. సో మెటబాలిజం అంటే ఏంటో చూద్దాం. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా చెప్పేస్తా. మెటబాలిజం అంటే 2 ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి అనాబాలిజం, రెండోది క్యాటబాలిజం. సో అనాబాలిజం అంటే సింథసిస్ ప్రాసెస్, అంటే బాండ్ మేకింగ్ ప్రాసెస్. క్యాటబాలిజం అంటే బ్రేక్ డౌన్ ప్రాసెస్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మన బాడీలో అమైనో యాసిడ్స్ ప్రతి సెల్లో అమైనో యాసిడ్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి. మనం తీసుకున్నటువంటి ఫుడ్ ద్వారా కూడా అమైనో యాసిడ్స్ అనేటివి ఉంటాయి, సమకూరుతూ ఉంటాయి. సో ఇప్పుడు అమైనో యాసిడ్స్ మన బాడీలో ఉన్నాయి అనుకుందాం. సో ఈ అమైనో యాసిడ్స్ రైబోసోమ్స్ దగ్గరికి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయమ్మా? రైబోసోమ్స్ దగ్గరికి వెళ్తాయి. రైబోసోమ్స్ ఏం చేస్తాయంటే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ అనేది వస్తుంది, ఇన్ఫర్మేషన్ని పట్టుకొని, జీన్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఏ ప్రోటీన్ తయారు చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ని ఎంఆర్ఎన్ఏ పట్టుకొని వస్తుంది. అప్పుడు రైబోజోమ్లో ఉన్న ఆర్ఆర్ఎన్ఏ ఆ ఇన్ఫర్మేషన్ని కాపీ చేస్తుంది.
కాపీ చేసినప్పుడు టీఆర్ఎన్ఏ అమైనో యాసిడ్ పట్టుకొచ్చినప్పుడు రైబోజోమ్ ఈ అమైనో యాసిడ్ని కలుపుద్ది. అంటే ఇక్కడ చూడండి సపరేట్గా డ్రా చేశాం కదా. సో వాటి మధ్య కెమికల్ బాండింగ్ని ఫామ్ చేసి దేన్ని తయారు చేస్తున్నాయి రైబోజోమ్స్? ప్రోటీన్స్ని తయారు చేస్తాయి. అంటే ఇలా ప్రోటీన్ ఈజ్ ఏ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్, ఇట్స్ ఏ పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో ఇట్లా అక్కడ ఎన్ని అమైనో యాసిడ్స్ మనం చేసాం? 5 అంటే 6 తీసుకుందాం. సో ఇట్లా ఈ 6 అమైనో యాసిడ్స్ని కలిపేసింది. వాటి మధ్య ఏం ఫామ్ అయింది? కెమికల్ బాండింగ్ని ఫామ్ చేసింది. ఏం ఫామ్ చేసింది? కెమికల్ బాండింగ్. సో ఇప్పుడు ఏం తయారైంది? ప్రోటీన్ తయారైంది. ఈ ప్రాసెస్ని ప్రోటీన్ సింథసిస్ అంటాం. ప్రోటీన్ సింథసిస్. సో ప్రోటీన్ సింథసిస్ అంటే ఒక కొత్త పదార్థం అనేది తయారవడం. కొత్త పదార్థం ఎలా తయారవుతుంది? ఉన్న మాలిక్యూల్స్ మధ్య కెమికల్ బాండింగ్ ఫామ్ అవడం ద్వారా మనకి ఏం జరిగింది? ఒక న్యూ మాలిక్యూల్ అనేది సింథసైజ్ అయింది. సో అలా సింథసిస్ జరిగితే దాన్ని అనాబాలిజం అంటాం. ఏమంటాం నాన్న? అనాబాలిజం. సింథసిస్ జరిగితే అనాబాలిజం అంటాం. ఓకేనా? మరి అలా ఇప్పుడు ఆ ప్రోటీన్లు ఏమైనాయి? మన బాడీలో యూటిలైజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఫుడ్లో కూడా ప్రోటీన్స్ని తీసుకుంటాం కదా. ఆ ఫుడ్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ డైజెస్ట్ సిస్టంలోకి ఎంటర్ అయినాయి. ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రోటీన్స్ డైజెషన్కి గురైనాయి అనుకుందాం. ఏం జరిగిందమ్మా? డైజెషన్ జరిగింది. ప్రోటీన్స్ డైజెషన్ జరిగింది. డైజెషన్ జరిగితే మళ్ళీ మనకి ఏం ఫామ్ అవుతాయి? అమైనో యాసిడ్స్ ఫామ్ అవుతాయి. డైజెషన్ అంటే ఏంటి? ఇట్స్ బ్రేక్ డౌన్ ప్రాసెస్. ఈ కెమికల్ బాండింగ్ అని బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అయిపోయి చివరికి మళ్ళీ ఏం ఫామ్ అయినాయి? అమైనో యాసిడ్స్ అనేటివి ఫామ్ అయినాయి. సో ఇప్పుడు ఈ డైజెషన్ అనేది ఏ ప్రాసెస్? మరి బ్రేక్ డౌన్ ప్రాసెస్ అంటే ఏమని చెప్పుకున్నాము? క్యాటబాలిజం. సో క్యాటబాలిజం ఈజ్ ఏ bond breaking process. Catabolism is which kind of process? Bond breaking process. Anabolism is which kind of process? Synthesis process. చూడండి, అనాబాలిజం అంటే సింథసిస్ అంటే తయారవడం. సింపుల్ మాలిక్యూల్స్ నుంచి కాంప్లెక్స్ మాలిక్యూల్ తయారైనట్లయితే దాన్ని సింథసిస్ అంటాం కదా. సో ఆ ప్రాసెస్కి సైంటిఫిక్గా ఇచ్చినటువంటి నేము అనాబాలిజం. తర్వాత మరి మనం డైజెషన్ చేసుకున్నప్పుడు ప్రోటీన్స్, మనం ఫుడ్ ద్వారా తీసుకున్నటువంటి ప్రోటీన్స్ అయితే డైజెస్ట్ అవుతాయి కదా. సో డైజెషన్ అనేది దేనికి ఎగ్జాంపుల్? క్యాటబాలిజం అంటే ఆ మాలిక్యూల్స్ మధ్య ఉన్నటువంటి బాండ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. సో బాండ్ బ్రేకింగ్ ప్రాసెస్. క్యాటబాలిజం ఈజ్ ఎ బాండ్ బ్రేకింగ్ ప్రాసెస్. సో కాబట్టి మళ్ళీ సింపుల్ మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి. సో ఈ విధంగా ప్రోటీన్స్ డైజెస్ట్ అయితే మనకి అమైనో యాసిడ్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయని ఫస్ట్ చాప్టర్లో మనం చెప్పుకున్నాం కదా. సో ఇలా మరి మెటబాలిజం అంటే ఏంటి సార్? సో ఇప్పుడు ఈ రెండు కలుపుకుంటే అనాబాలిజం, క్యాటబాలిజం రెండు కలిపితే దాన్ని మెటబాలిజం అంటాము. సో ఇప్పుడు ఇది వచ్చేసేసి మనం ఏం చెప్పుకున్నాం? ఎగ్జాంపుల్ ప్రోటీన్ మెటబాలిజం గురించి చెప్పుకున్నాం అనమాట. ప్రోటీన్ మెటబాలిజం అంటారు దీన్ని, ప్రోటీన్ మెటబాలిజం. సో మెటబాలిజం ఇంక్లూడ్స్ బోత్ అనాబాలిజం అండ్ క్యాటబాలిజం. క్యాటబాలిజం రెండింటిని కలుపుకుంటేనే మనం మెటబాలిజం అని అంటాము. సో మరి మన టెక్స్ట్ బుక్లో ఫ్యాక్టరీస్ గురించి ఏదో ఉంటుంది డిస్క్రిప్షన్. అంటే ప్రతి ఫ్యాక్టరీలో వేస్ట్ మెటీరియల్ జనరేట్ అవుతాయి కదా. అలానే ప్రతి ఆర్గానిజం బాడీలో, అంటే ఐదర్ ప్లాంట్ కానీ యానిమల్ కానీ, ప్రతి ఆర్గానిజం బాడీలో కూడా వేస్టేజ్ జనరేట్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు జనరేట్ అవుతాయి? మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ చాలా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రతి మెటబాలిక్ యాక్టివిటీస్లో ఎంతో కొంత వేస్టేజ్ అనేటివి జనరేట్ అవుతూ ఉంటాయి. ఆ వేస్టేజ్ ఒక్కొక్కసారి చాలా టాక్సిక్గా మెటబాలిక్ ప్రాసెస్లో విడుదలయ్యేటువంటి వేస్టేజ్ అనేటివి టాక్సిక్ ఇన్ నేచర్, అంటే విషపూరితంగా ఉంటాయి. విషపూరితంగా ఉండడం వల్ల సో ఈ విషపూరితమైనటువంటి వేస్టేజ్ని బయటికి పంపించాలి, లేదంటే బాడీలో ఉన్నటువంటి టిష్యూస్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి లేదా చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్స్క్రిటరీ సిస్టమ్ అలా జనరేట్ అయినటువంటి వేస్టేజ్ని బయటికి పంపిస్తుంది. సో ఇది ఇంట్రడక్షన్ క్లాస్ డియర్ స్టూడెంట్స్. ఇక్కడతోటి ఈ వీడియోని నేను ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.